ఉదయము దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషము జాగ్రత్తగా వింటాం. దేవుడు మన అందరితో మాట్లాడునుగాక. దేవుడు తన వాక్కుని పంపి మనని స్థిరపరచునుగాక. దేవుని వాక్యములో నిలబడి జీవించే కృపని దేవుడు మన మీద దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ ఉదయము మన ధ్యానము కొరకు యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వాక్యము 35వ వాక్యము. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద పుట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చూడండి, ఈ మాట చెప్పి తన శిష్యుల్ని చూసి అంటాడు, ఇంకా 4 నెలలు అయిన తర్వాత కోత కాలము వచ్చింది అని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి కొంచెం ఆ పొలముని చూడరి, అది ఇప్పుడే కోతకి వచ్చి ఉన్నవి అన్నాడు. హల్లెలూయా. ఈ యోహాను సువార్త 4వ అధ్యాయము ఒక అద్భుతమైన అధ్యాయము. సమారి స్త్రీని గురించి రాయబడిన వాక్య భాగము. ఈ 4వ అధ్యాయములో యేసయ్య అలాగనే ఆ సమారి స్త్రీ ఆ బావి దగ్గర వారు మాట్లాడేది ఇది అకస్మాత్తుగా జరిగినది కాదు, కానీ దేవుని ప్రణాళిక, దేవుని నడిపింపు. ఈ స్త్రీని రక్షణలో నడిపించాలి. రక్షించబడిన ఈ స్త్రీ ఈ గ్రామాన్ని రక్షణలో నడిపించాలనేది దేవుని ప్రణాళిక. ఆ పని అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు శిష్యులు తన కొరకు అలాగనే యేసయ్య కొరకు, అది ఒక భయంకరమైన ఎండాకాలము మధ్యాహ్న వేళ గనుక యేసయ్య కొరకు ఏదైనా భోజనము తీసుకొస్తామని ఊరికి వెళ్ళారు. మరలా వారు రాగానే యేసయ్య అక్కడ స్వార్థ చెప్తా ఉన్నాడు, ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటికి ఆ స్త్రీ జీవితము మార్చబడింది, రక్షణానికి వచ్చేసింది. అలా మాట్లాడుతూ ఉంటే శిష్యులు వచ్చి యేసయ్యతో అంటారు, యేసయ్య, మేము మీ కొరకు భోజనం తెచ్చాము, ఆహారం తెచ్చాము, కొంచెం ఆహారం తీసుకోండి అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నారు, నేను తినవలసిన వేరే ఒక ఆహారము ఉన్నవి అన్నాడు. నేను తినవలసిన వేరే ఒక ఆహారము ఉన్నవి అంటే శిష్యులకి అర్థం కాలేదు. అప్పుడు శిష్యులు అనుకున్నారంటే, అంటే ఈ గ్రామంలో మనకంటే ముందు ఎవరో వచ్చి యేసయ్యకి భోజనం పెట్టేశారో ఏమో అనుకున్నారు. కానీ యేసయ్య చెప్పిన విషయం వేరు, వారు అర్థం చేసుకున్న విషయం వేరు. అప్పుడు యేసయ్య వారికి అర్థమైనట్టు చెప్పాడు, అయ్యా, నేను తినవలసిన వేరే ఒక ఆహారం ఉందన్నానే, అది మీరు అనుకున్నట్టు ఏదో భోజనము నీళ్ళు అది కాదయ్యా, తండ్రి చిత్తముని నెరవేర్చుట నా ఆహారమై ఉంది అన్నాడు. నన్ను పంపినవాడు నా తండ్రి చిత్తము, అంటే నా తండ్రికి నన్ను గురించి ఒక ఉద్దేశం ఉంది, నా తండ్రికి నన్ను గురించి ఒక ప్రణాళిక ఉంది, నా తండ్రికి నన్ను ఈ భూమి మీద పంపించుటలో ఒక ఏందంటే చిత్తము ఉంది, దానిని నెరవేర్చుట నా భోజనము అన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ యేసయ్య చెప్పే విషయం ఏమిటి? దేవుని చిత్తముని నెరవేర్చుట దేవుని భోజనము అంటున్నాడు. ఈ ఉదయము మన దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం.
యేసయ్యని ఏ ఉద్దేశముతో తండ్రి అయిన దేవుడు ఈ భూమికి పంపించాడో మన జీవితంలో కూడా అటువంటి ఒక ఉద్దేశం ఉంది గనుక ఆయన మన కొరకు ఈ భూమి మీద వచ్చి మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం ఇచ్చి, మన కొరకు కల్వరి శిలువలో రక్తము కార్చి, మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం ఇచ్చి, మన కొరకు ఆయన సమాధి చెయ్యబడి మన కొరకు ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. కారణం మన జీవితంలో కూడా దేవుని చిత్తము అనేది ఉన్నవి. మన జీవితంలో దేవుడు చేసిన కార్యము అకస్మాత్తుగా జరిగినది కాదు. హలో, అర్థం, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నా జీవితంలో దేవుడు చేసిన కార్యము అకస్మాత్తుగా కాదు, కానీ నన్ను ఆశీర్వదించే విషయం అవ్వచ్చు, నన్ను స్వస్థపరిచిన విషయం అవ్వచ్చు, నన్ను రక్షించిన విషయం అవ్వచ్చు, నన్ను ఆయన బిడ్డగా మార్చుకున్న అనుభవాలు అవ్వచ్చు, నాకు ఆయన కృప ఇచ్చిన కార్యము, ఆశీర్వాదం ఇచ్చిన కార్యము, అద్భుతాలు ఈ క్షణము వరకు నా జీవితంలో ఆయన ఏదల్లా చేస్తా వస్తున్నాడో, ఏదల్లా నాకు ఇచ్చాడో, ఇది అకస్మాత్తుగా కాదు, ఇది ఒక టెంపరవరీ కాదు. నా జీవితంలో దేవుని ఒక గొప్ప ప్రణాళికని బట్టి ఇదన్నీ జరుగుతుంది. హల్లెలూయా. మనని నరకానికి తప్పించాడంటే దేవుని ప్రణాళిక. పాపముల నుండి నన్ను విడిపించాడంటే దేవుని ప్రణాళిక. శాపముల నుండి నన్ను ఆశీర్వాదానికి తీసుకొని వచ్చాడంటే దేవుని ప్రణాళిక దాగి ఉంది. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోవాలంటే, ఏదో నేను పుట్టాను గనుక నేను కష్టపడాలి, నేను పుట్టాను గనుక ఈ భూమిలో ఎట్టో తిప్పలు పడి నేను జీవించాలి అని మీరు అనుకోవచ్చు, కానీ అది నిజము కాదు. దావీదు అంటాడుగా, నేను పిండముగా ఉండగానే నీ కన్నులు నన్ను చూసిందని. మీరు సమాజంలో చూడండి, రోజు పిల్లలు పుట్టే కార్యక్రమం కంటే పిల్లలు చంపబడే కార్యక్రమం ఎక్కువ అవుతుంది. అబార్షన్ కేసు రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. బిడ్డ పిండంలో ఉండగానే ఆ బిడ్డని నాశనం చేసే కార్యక్రమము రహస్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా జరుగుతుంది కదా. మన పిండంలో ఉన్నప్పుడే మనని గురించి కూడా డాక్టర్ ఏదో ఒక రిపోర్ట్ ఇచ్చి ఉంటాడు కదా. మన తల్లి గర్భంలో రూపించబడినప్పుడే స్కానింగ్లో మనని గురించి కూడా ఏదో దుఃఖ వార్త వచ్చి ఉంటాయి కదా. ఈ బిడ్డకి పలానా సమస్య ఉంది, ఈ బిడ్డ పుట్టినా కూడా ఈ బిడ్డ ఎదుగుదల ఇలా ఉంటాయి, ఈ బిడ్డ పుట్టినా ఈ బిడ్డ సరిగా చూడలేడు, ఈ బిడ్డ పుట్టినా సరిగా నడవలేడు, ఈ బిడ్డ పుట్టినా ఈ శరీరంలో ఈ పలానా అవయము ఇది ఈ బిడ్డకి జీవితం అంతా ఇబ్బందిగానే ఉంటాయి. మనని గురించి కూడా, మన జన్మాన్ని గురించి కూడా, మన తల్లి గర్భంలో రూపించబడే అనుభవాన్ని గురించి కూడా అపవాది ఎన్నో ఆటంకాలను తీసుకొని వచ్చినప్పుడు కూడా ఆయన క్షేమంగా ఈ భూమిలో ప్రవేశించుటకు ఆయన మనని కృప చూపించాడుగా. హల్లెలూయా. తల్లి గర్భంలో 9 మాసము ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బలహీనతలు వచ్చినా ఆయన పరామర్శ కాపాడి ఈ భూమిలో ప్రవేశించే కృపనిచ్చాడంటే ఇది అకస్మాత్ అంటారా, దేవుని ప్రణాళిక అంటారా? హల్లెలూయా. దేవుని ప్రణాళిక. యేసయ్య ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే, నేను చేయవలసిన వేరొక భోజనం ఉందంటున్నానే, అది కడుపు నింపే భోజనం కాదయ్యా, శరీరానికి బలము వచ్చే భోజనం కాదయ్యా, నా నీరసంని తీసివేసే భోజన పదార్థం కాదు, తండ్రి చిత్తముని నెరవేర్చే భోజనం. శిశులారా,
ఈ మాటను మీరు వినండి. నేను ఈ భూమి మీద వచ్చానంటే తండ్రి చిత్తము నెరవేర్చుటకు, నేను ఎదిగానంటే తండ్రి చిత్తము నెరవేర్చుటకు, నేను సేవ చేస్తున్నానంటే తండ్రి చిత్తము నెరవేర్చుటకు, నేను స్వస్థతలు చేస్తున్నానంటే తండ్రి చిత్తం నెరవేర్చుటకు, గ్రామం గ్రామం తిరుగుతున్నానంటే తండ్రి చిత్తం నెరవేర్చుటకు, నేను మనుషుల్ని ప్రేమించినానంటే తండ్రి చిత్తం. నేను నా కొరకు జీవించుటకు రాలేదయ్యా. ఈ భూమిలో నా కొరకు ఒక సామ్రాజ్యంని స్థాపించుటకు రాలేదు. నా కొరకు ఒక గుంపు జనాభాని సమకూర్చుటకు నేను రాలేదు. ఈ భూమిలో నా తెలివి తేటని చూపించుటకు రాలేదు. నేను తల్లి గర్భములో ఒక శిశుడుగా పుట్టి ఈ భూమిలో ఎదిగి కల్వరి శిలువలో మరణించుట తండ్రి చిత్తము నెరవేర్చుటకే. శిశులకి ఈ మాట అంటున్నాడు. ఆ 35వ వాక్యాన్ని చదువుతారా అమ్మా? 34 చూసి నన్ను పంపిన వాణ్ణి చిత్తము నెరవేర్చుటయే ఆయన పని. ఆమేన్. నన్ను పంపిన వాణ్ణి చిత్తముని నెరవేర్చుట, ఆ పనిని పూర్తి చేయుట నా భోజనం, అదే నా తపనం, అదే నా ఆకలి, అదే నా తృప్తి. నా ఆకలి ఏమిటి? తండ్రి చిత్తంని నెరవేర్చాలి. నా దాగమేమిటి? తండ్రి చిత్తంని నెరవేర్చాలి. నా తపనమేమిటి? తండ్రి చిత్తంని నెరవేర్చాలి. నా ప్రయాసం ఏమిటి? తండ్రి చిత్తంని నెరవేర్చాలి. నా తలంపులు ఎలా ఉండాలి? తండ్రి చిత్తంని నెరవేర్చుట ఉండాలి. నా ప్రయత్నాలు ఎలా ఉండాలి? దేవుని చిత్తంని నా జీవితంలో నెరవేర్చుట ఉండాలి. ఆ మాట చెప్పి శిష్యులు అంటున్నారు, మీరు కూడా నాలాగనే దేవుని చిత్తములో పిలువబడిన వారు. హల్లెలూయా. శిష్యులతో కూడా ఈ మాట అంటున్నాడు, నాలాగనే మీరు కూడా దేవుని చిత్తము నెరవేర్చుటకు మీరు పిలువబడి ఉన్నారయ్యా. ఆ రోజు శిష్యులతో ఆ మాట అన్నారంటే ఈరోజు మనము కూడా ఆయన శిష్యులేగా, మనము కూడా యేసయ్య శిష్యులేగా. అంటే ఇప్పుడు మనము కూడా యేసయ్య లాగానే దేవుని చిత్తము నెరవేర్చుటకేగా దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉన్నాడు, మనకి అభిషేకం ఇచ్చి ఉన్నాడు, మనకి సంఘాన్ని ఇచ్చి ఉన్నాడు, మనకి వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు, మనకి కృపని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఒక మాట చెప్పనా? ఒకరోజు తీర్పు దినములో మన దేవుడి ముందు నిలబడేటప్పుడు అక్కడ మన సంపాదనని గురించి మాటలు రాదు. ఈ భూమిలో నేను స్థాపించిన కార్యాన్ని గురించి మాటలు రాదు. ఈ భూమిలో నేను ఏం చేశాను, ఏం సంపాదించాను, ఏం సమకూర్చాను, ఎంతగా ఎదిగాను, దీని గురించిన మాటలు రాదు. అక్కడ ఒకే ఒక మాటను గురించి చర్చలు జరుగుతాయి. నా కొరకు ఈ భూమిలో ఏం చేశావు? నీ కొరకు పరలోకాన్ని నేను విడిచిపెట్టాను. నీ కొరకు ఆఖరి బుట్ట రక్తముని నీ కొరకు కార్చాను. నీకు బదులుగా నేను హింసించబడ్డాను, అవమానానికి గురి అయ్యాను, నిందకి గురి అయ్యాను. ఎక్కడ కూడా నిన్ను తగ్గించకుండా నేను అన్నిటికీ నన్ను అప్పగించుకున్నాను. నా ప్రేమ కొరకు ఈ భూమిలో నువ్వు జీవించిన కాలంలో ఏం చేశావు? నీవు అడిగినదన్నీ నేను నీకు ఇస్తా వచ్చాను. నువ్వు ఏడ్చినప్పుడు నీ కన్నీటిని తొడిచాను. నువ్వు బాధపడినప్పుడు నేను నీ పక్కన వచ్చాను. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నేను నీకు తోడే ఉన్నాను. భయపడినప్పుడు ధైర్యం ఇచ్చాను. పనికి వెళ్ళేటప్పుడు నీతో ఉన్నాను, పిల్లలతో ఉన్నాను, ఇంటిలో నీతో ఉన్నాను, వాహనంలో నీతో ఉన్నాను. నువ్వు కోరుకున్నప్పుడు నేను చేశాను. నీ కొరకు నువ్వు మరణించే రోజు వరకు నీ ప్రార్థనని విన్నాను, నీతో నిలబడ్డాను, కాపరిగా ఉన్నాను, తండ్రిగా ఉన్నాను, స్నేహితుడిగా ఉన్నాను. అన్ని విధములో నిన్ను పక్షి రాజు తన పిల్లలని రెక్కల మీద మోసినట్టు నేను నిన్ను మోసుకున్నాను, పరామరించాను, కాపాడాను, చూసుకున్నాను. ఆ ప్రేమకి బదులుగా నువ్వు ఏం చేశావు? ఈ జవాబుకి సమాధానం చెప్పుటకు ఈ కాలంలో సంఘము సిద్ధపడాలి. హల్లెలూయా. ఆ రోజు సింహాసనం ముందు అడుగబోయే ఈ ఈ సవాలుకి ఏంటంటే సమాధానం చెప్పుటకు ఈ కాలంలో మనం సిద్ధపడాలంట.
ఇప్పుడు నాకు చెప్పండి, యేసే అంటాడు తండ్రి చిత్తము నెరవేర్చుట నా భోజనం. ఏంది? ఏ విషయాన్ని చెప్తున్నాడు? తండ్రి చిత్తం ఏమిటి? తండ్రి చిత్తం ఏ కాదు. లూకా సువార్త 19 అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. లూకా సువార్త 19:10 చూడండి. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడైన యేసయ్య వచ్చిరి అని చెప్పాను. దేవుని చిత్తం ఏమిటంట? అది యేసయ్య జీవితంలో అవ్వచ్చు, శిష్యుల జీవితంలో అవ్వచ్చు, ఈరోజు మన జీవితంలో అవ్వచ్చు. దేవుని చిత్తములో ప్రాముఖ్యమైన చిత్తము ఏమిటంటే నశించే వారిని మనము యేసయ్య ప్రేమని చెప్పి, వారికి సువార్తని చెప్పి, వారి కొరకు ప్రార్థించి వారిని నరకానికి తప్పించుట తండ్రి చిత్తము. అది నీ ఇంటిలో ఉన్నవారు అవ్వచ్చు, నీవు తోడు పుట్టిన వారు అవ్వచ్చు, నీ తల్లి తండ్రి అవ్వచ్చు, నీ అక్క చెల్లెలు అవ్వచ్చు, అన్న తమ్ముళ్ళు అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు, నువ్వు పొరుగువారు అవ్వచ్చు, నీ పని స్థలంలో నీతో పని చేసేవారు అవ్వచ్చు. నరకానికి వెళ్ళేవాడు ఎవరైనా సరే ఆయన దగ్గర వెళ్ళి నీవు పొందిన ఆ ప్రేమని ఆయనకి తెలియచేసి, నీవు పొందిన ఆ రక్షణని ఆయనకి తెలియచేసి, నీలో ఉన్న యేసయ్య ప్రేమని ఆయనకి చెప్పి, ఆయన కొరకు ప్రార్థించి నరకానికి తప్పించే పని ఉంది చూసారా, అదే దేవుని చిత్తము. హల్లెలూయా. అంటే యేసయ్య ఇక్కడ మనకి చెప్పే విషయం ఏమిటి? ప్రతి దేవుని పిల్లలు తండ్రి చిత్తముని నెరవేర్చాలంట. తండ్రి చిత్తం అంటే ఏమిటి? నీవు పొందిన రక్షణ నా ఎదుటవాడు కూడా పొందాలని ఆ భారము మీలో ఉందా అనేది ముఖ్యం. గతంలో ఇది నా పరిస్థితి, కానీ నా దేవుడు నన్ను మార్చాడు. ఈరోజు ఆ పరిస్థితుల్లో 100 మంది కనబడుతున్నారే, వాళ్ళు కూడా మారాలని నువ్వు ప్రార్థిస్తున్నావా? ప్రయత్నం చేస్తున్నావా? ఆలోచిస్తున్నావా? వారిని ఎలాగైనా కలవాలి అని నువ్వు ప్రార్థిస్తున్నావా? సువార్త, యేసయ్య ప్రేమ సువార్తని ఎదుట వాళ్ళకి చెప్పి పాపములో నుండి, శాపములో నుండి వారిని విడిపించి సంఘానికి తీసుకొని వచ్చే అనుభవాలు ఉంది చూసారా, అది దేవుని చిత్తం. భర్త రక్షణలో లేదండి, ఆ భర్తని రక్షణలో నడిపించే బాధ్యత భార్యది. పిల్లలు రక్షణలో లేదండి, పిల్లల్ని ఆ రక్షణలో నడిపించే బాధ్యత తల్లి తండ్రిది. నా తోడు పుట్టిన వారు రక్షణలో లేదండి, వారి కొరకు ప్రార్థించి దేవుని ప్రేమకి నడిపించే బాధ్యత మీది. నీ రక్షణ కొరకు ఎవరో ఒకరు ఏడ్చారుగా, నీ దగ్గర ప్రేమ వార్తని ఎవరో ఒకరు మోసుకొని వచ్చారుగా. నువ్వు కృంగిపోయిన వేళలో, బంధకంలో ఉన్న వేళలో, చిరలో ఉన్న వేళలో దేవుడు సేవకుల్ని, లేకపోతే ఒక విశ్వాసుల్ని, లేకపోతే ఒక సహోదరుడు, ఎవరో ఒకరిని ఆ ప్రేమ వార్తని నీ దగ్గర మోసుకొని వచ్చి ఆ రోజు నీ కొరకు ప్రార్థించారు కనుక నువ్వు రక్షించబడ్డావు. నీకు సువార్త చెప్పారు కనుక నువ్వు రక్షించబడ్డావు. నీ కొరకు ఎవరో కన్నీరు కార్చా కనుక శాపంలో నుండి విడుదల పొందావు. నీ కొరకు ఎవరో ఉపవాసించారు, నీ కొరకు ఎవరో మోకరించారు, నీ కొరకు ఎవరో దేవుడి పాదంలో ఏదంటే పోరాడారు కనుక నువ్వు నరకానికి తప్పించబడ్డావు. నీ జీవితం మార్చబడింది. ఈరోజు దేవుడి ముందు దేవుని బిడ్డగా కూర్చున్నావు. మరి నీ ముందు అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని దేవులో నడిపించే బాధ్యత ఎవరిది చెప్పండి? ఎవరిది చెప్పాలి? మనది కాదా? అది దేవుని చిత్తం. కానీ ఈరోజు ఒకరి కొరకు ప్రార్థించాలంటే, ఒకరికి యేసయ్య ప్రేమ చెప్పాలంటే మనసు రావట్లేదు, భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు మన మీద ఉంచిన ఆ గొప్ప బాధ్యతని నెరవేర్చుట ఏదండి? నా బాధ్యతలోనే గొప్ప బాధ్యత అది. మీకు అర్థం అవటానికి ఒక మాట చెప్తాను. ఒకరోజు ఒక వ్యక్తి
కారులో వెళ్తా ఉన్నాడు. ఒకరోజు ఒక వ్యక్తి కారులో వెళ్తా ఉంటే ఆ రోడ్డు పక్కన ఒక చిన్న కుక్క పిల్ల ఏందండి పడి ఉంది. ఈ వ్యక్తి కారులో వెళ్తా ఉంటే రోడ్ అవతల ఒక కుక్క పిల్ల పడి ఉంది. ఏంది ఆ కుక్క పిల్ల అక్కడ పడి ఉంది అనేది ఈయన తన కారుని ఆపి వెళ్ళి ఆ కుక్క పిల్లని చూస్తే, అంటే ఆ రోడ్ నుంచి వెళ్ళిన వాడు ఎవరో బైక్తోనో కార్తోనో మొత్తానికి ఆ కుక్కని గుద్దేసి వెళ్ళిపోయాడు. అది కొర ప్రాణంతో అక్కడ పడి ఉంది, బాధలో పడి ఉంది, రక్తము కారుతా ఉంది. అప్పుడు ఈ వ్యక్తి ఆ కుక్కని తీసుకున్నాడు, ఆ రక్తం అన్ని తొడిచి ఒక గుడ్డతో చుట్టేసి తన ఇంటికి తీసుకొని వచ్చాడు. ఇంటికి తీసుకొని వచ్చి ఆ కుక్కకి ట్రీట్మెంట్ చేస్తున్నాడు, మందు కడుతున్నాడు, భోజనం పెడుతున్నాడు. 1 రోజు 2 రోజు 3 రోజు 4 రోజు ఇలాగనే చేస్తూ ఉంటే ఆ కుక్క పిల్ల కూడా కొంచెం కొంచెంగా ఏందండి బాగుపడుతుంది. ఈ వారంలోనే ఈయన కూడా ఆ కుక్క మీద ఏందండి మంచి ప్రేమ వచ్చేసింది. ఇంకా అనుకున్నాడు ఈ కుక్కని తన ఇంట్లోనే పెంచుతాంలే అని అనుకున్నాడు. ఈయన అలాగనే ఆఫీస్కి వెళ్తాడు. సాయంత్రం వచ్చేటప్పుడు ఈ కుక్క కూడా పరిగెత్తేది, ఆ తోకని అలా ఊగుతూ ఉంటాయి. ఈయన కూడా చాలా సంతోషంగా ఉండేది. ఒకరోజు అలాగనే ఆయన ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తే ఆ కుక్క కనబడట్లేదు. టెన్షన్ అయిపోయాడు. రోడ్డు మీద వెతుకుతున్నాడు, అక్కడ వెతుకుతున్నాడు, ఇంట్లో వరండా వెతుకుతున్నాడు, అన్ని ప్లేసులు వెతికి అలసిపోయాడు. కానీ కుక్క కనబడట్లేదు. ఈయనకి చాలా బాధ అనిపించింది, ఎందుకంటే చాలా ముద్దుగా పెంచుకున్నాడు. ఈయన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడల్లా ఆ కుక్క పరిగెత్తుకొని వెళ్ళేది, ఈయనకి చాలా సంతోషం అనిపించేది. ఇప్పుడు అదన్నీ గుర్తుకు వస్తుంది, చాలా బాధపడుతున్నాడు. రోజు గడిచింది, 2 రోజు గడిచింది, 3 రోజు గడిచింది, ఆ కుక్క కనబడట్లేదు. అలా బాధతో ఉన్నప్పుడు 4వ రోజు ఉదయమున ఏందండి ఆ తలుపు ఏదో అలా ఎవరో కొట్టినట్టు ఏదో సౌండ్ వస్తుంది. అలా వెళ్ళి చూస్తే ఈ కుక్క కనబడుతుంది. ఈ కుక్కతో పాటు 100 కుక్క ఉంది. ఈ కుక్కతో పాటు 100 కుక్క కనబడుతుందంట. ఏందంటే ఈయన చూపించిన ప్రేమ, ఈయన పెట్టిన భోజనం ఏందండి ఈ కుక్క అనుభవించినది మొత్తం వెళ్ళి ఏందండి. మీరెందుకు అక్కడ బాధపడుతున్నారు? అక్కడ ఒక ఇల్లు ఉంది, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు ఆయన దగ్గర వచ్చేయండి. ఒకప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది, ఆయన నా దగ్గర వచ్చాడు, నన్ను తన ఇంటికి తీసుకెళ్ళాడు, నాకు గాయం కట్టాడు, నాకు అన్నం పెట్టాడు, నేను చాలా మంచి సేఫ్గా ఉన్నాను. మీరందరూ కూడా కష్టపడుతున్నారు కదా, నాతో రండి. ఇది ఒక కథ, సువార్తని ఏందండి అర్థం చేసుకుంటానికి ఒక ఊగించి రాసిన ఒక కథ. తాను పొందిన మేలు తనవారు కూడా పొందాలని ఆ స్థలానికి తీసుకొచ్చిన అనుభవం ఏందండి. మన పొందిన రక్షణ, మన పొందిన సంతోషం, మన పొందిన మేలు, మన పొందిన ఆ వెలుగు, మన పొందిన ఆ ఆశీర్వాదాలు పాపములో, చీకటిలో, శాపములో ఉన్నవారు, అది నా కుటుంబస్తులైనా, నా స్నేహితులైనా, నా గ్రామస్తులైనా, నా పని స్థలంలో పనిచేసేవారైనా, లేకపోతే ఎక్కడైనా సరే వారిని కూడా ఈ అనుభవానికి తీసుకొని రావాలి అని ఒక తలంపు మన హృదయంలో ఉన్నయ్యా అనేది ముఖ్యం, చాలా ముఖ్యం. ఈ కాలంలో విశ్వాసులు ఏమంటారంటే, స్వార్థ ప్రకటించేది అది సేవకుల పని, ప్రార్థన చేసేది అది సేవకుల పని, ప్రజల్ని రక్షణలో నడిపించేది అది సేవకుల పని, దాని కొరకు ప్రత్యేకించబడిన వారు ఉన్నారు, వాళ్ళే చేస్తారంటారు. కాదండి, ప్రతి ఒక్కరు యేసయ్య ప్రేమని ఏందండి ప్రకటించాలి. ప్రతి
ప్రతి ఒక్కరు యేసయ్య ప్రేమని ప్రకటించాలి. అది నువ్వు ప్రార్థన రూపంలో తెలియచేస్తావో, లేకపోతే నీ సాక్ష్యం రూపంలో తెలియచేస్తావో, లేకపోతే మరో ఒక విధంలో తెలియచేస్తావో అని తెలియదు, కానీ ఖచ్చితంగా యేసయ్య ప్రేమని నువ్వు తెలియచేయాలి. నీ ద్వారా పాపంలో ఉన్నవాడు విడిపించబడాలి. నీ ద్వారా చీకటిలో ఉన్నవారు విడిపించబడాలి. నీ ద్వారా బంధకంలో ఉన్నవారు విడిపించబడాలి. సంఘానికి వచ్చిన వారు ఏం చెప్పాలి తెలుసా? పలానా రోజు ఈ సహోదరుడు నాకు యేసయ్యని తెలియచేశాడు కనుక ఇలా నేను బ్రతికి ఉన్నానని సాక్ష్యం చెప్పాలి. పలానా రోజు నేను కన్నీటిలో ఉన్నప్పుడు, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నప్పుడు ఈ సహోదరుడు రోడ్డులో కనబడి నాకు ఈ ఈ ఈ మాటని చెప్పాడు కనుక ఇలా నేను బ్రతికి ఉన్నానని సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. 35వ వాక్యాన్ని చదవండి. యోవాను 4:35. ఇప్పుడు శిష్యులు ఏమనుకుంటున్నారు? సువార్త చెప్పాలంటే, ఆ తండ్రి చిత్తంని నెరవేర్చాలంటే ఇంకా 4 నెలలు ఉందిలే, అంతలోపు మన కోరికను కొంచెం నెరవేర్చుకుంటాంలే, అంతలోపు మన కోరికను కొంచెం నెరవేర్చుకుంటాంలే, మనం ఇంకా మన ఇష్టానుసారంగా కొంచెం జీవిస్తాంలే, ఇంకా మనం కార్యంని చేసుకుంటాంలే. మీరంటున్నారు ఇంకను 4 నెలలు ఉందని, కోత కొయ్యుటకు ఇంకను 4 నెలలు ఉందంటున్నారు. సేవ చేయాలంటే ఇంకా సమయం ఉందంటున్నారు. సువార్త ప్రకటించాలంటే సమయం ఉందంటారు. పలానా వారికి యేసయ్య ప్రేమ చెప్పాలంటే ఇంకా సమయం ఉందిలే, చూస్తాంలే, అవకాశం వచ్చేటప్పుడు చూస్తామంటున్నారు. ఆల్రెడీ నీకు ఎన్నో అవకాశాలు దాటిపోయింది అనే విషయాన్ని నువ్వు మర్చిపోయా. నీ ఇంటికి వచ్చిన చుట్టాలు ఎన్నిసార్లు నీ ఇంటికి వచ్చి వెళ్ళి ఉన్నారు? నిన్ను దేవుడు ఆశీర్వదించిన ఆ సాక్ష్యాన్ని ఏ రోజైనా పంచుకున్నావా? నీ ఇంటికి ఎంతమంది వచ్చిపోయారు? దేవుడు నీకు చేసిన మేలుని ఏందండి మీరు వారికి పంచుకున్నారా? ఇంకా 4 నెలలు ఉంది, ఇంకా సమయం ఉంది అని నువ్వు ఆలస్యం చేస్తున్నావు. నీ అవకాశంని ఆలస్యం చేస్తున్నావు. దేవుడు నీకు చెప్పిన విషయానికి లోబడకుండా ఆలస్యం చేస్తున్నావు. ఇంకా నీ విషయం మీద నువ్వు దృష్టి ఉంచుతున్నావు, నీ కుటుంబం మీద నువ్వు దృష్టి ఉంచుతున్నావు, నీ హృదయ వాంఛలను నెరవేర్చుటకే నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ నీ ముందు నరకానికి వెళ్ళే వారిని గురించిన భారము లేకుండా, బాధ్యత లేకుండా, ఒక ఆత్మ భారము లేకుండా, వారి కొరకు ప్రార్థించాలని ఒక ప్రేరేపణ లేకుండా మీరు జీవిస్తున్నారు. ఇంకను 4 నెలలు ఉందంటున్నారు. ఆ మాట చెప్పి చదవండి. కోత కాలము ఇదిగో మీ కన్నులెత్తి చూడండి. 4 నెలలు అంటున్నారు. కాదయ్యా, కోతకాలం వచ్చేసింది. ఇది పంటని కోసే కాలము. పంట పండింది, కోత కొయ్యాలి. 4 నెలలు ఉందని అంటున్నావు. కాదు, కన్నులెత్తి చూడు. అర్థమేమిటి? నువ్వు సేఫ్ జోన్ నుంచి కొంచెం బయటకు వచ్చి సమాజంని చూడు. రైల్వే స్టేషన్లో ప్రజల పరిస్థితిని చూడు, బస్ స్టాండ్ దగ్గర ప్రజల పరిస్థితి చూడు, రోడ్డు కింద ప్రజల పరిస్థితి చూడు, బ్రిడ్జ్ల కింద పిల్లల పరిస్థితిని చూడండి. చిన్న పిల్లలు గంజాకి అలవాటయి, చిన్న పిల్లలు రెడ్ లైట్లో అమ్మబడుతున్నారు. పాపము విచ్చలవిడిగా పెరిగిపోయింది. కొంచెం నువ్వు కన్ను ఎత్తి చూడయ్యా. నేను అని ఆ అనుభవం నుంచి కొంచెం బయటకు రా, ప్రజల్ని చూడు. స్వార్థం నుంచి కొంచెం బయటకు వచ్చి ప్రజల అవసరాన్ని చూడు, ప్రజలు కన్నీటిని విను, ప్రజలు కేకలను విను. ఇంకా 4 నెలలు ఉందంటున్నావు. కాదు,
ఇది కోత కోసే కాలము. యేసయ్య రాకడ సమీపమైంది. మధ్య ఆకాశంలో యేసయ్య రాబోతున్నాడు. నీవు పొందిన రక్షణని గురించి నువ్వు లెక్క ఇచ్చే రోజు రాబోతుంది. దేవుడు నీకు ఇచ్చిన కృపని గురించి లెక్క అడిగే రోజు రాబోతుంది. దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని గురించి లెక్క అడిగే రోజు రాబోతుంది. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని గురించి లెక్క అడిగే రోజు రాబోతుంది. దేవుడు నీకు ఇచ్చిన కృప, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నీకు ఇచ్చిన సమస్తాన్ని గురించి లెక్క అడిగే రోజు రాబోతుంది. నువ్వు అంటున్నావు ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది. నువ్వు ఎంతగా ఆలస్యము చేస్తున్నావో అంతగా ప్రజలు నరకానికి వెళ్తా ఉన్నారు, శాపంకి వెళ్తా ఉంటారు, పాపములో మునిగిపోతా ఉన్నారు, మరణానికి గురి అవుతా ఉన్నారు. ఆలోచించాలి వాక్యం. దేవుడు ఎందుకు నన్ను రక్షించాడు? ఈ భూమిలో ఒక మంచి జీవించి చచ్చిపోవాలన్నా కాదుగా. ఆత్మిక జీవితం అంటే అది అర్థవంతమైన జీవితము. హల్లెలూయా. ఆత్మిక జీవితము అది ఆశీర్వాదముతో కూడిన జీవితం కాదు, అది అర్థవంతమైన జీవితం. ఈ ఆత్మిక జీవితానికి ఎప్పుడు అర్థము వస్తుంది తెలుసా? నీవు పొందిన రక్షణ నీ ఎదుటవాడు కూడా పొందుటకు నువ్వు ప్రయాసపడుతున్నావు చూడు, ఆ రోజు నీ ఆత్మిక జీవితానికి ఒక అర్థం వస్తుంది. నీ ఆత్మిక జీవితము ఒక సాక్ష్యముతో కూడిన జీవితముగా ఎప్పుడు మారుతుంది తెలుసా? నీవు పొందిన రక్షణ నీ ఎదుటవాడు కూడా పొందటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు చూసావా, ఆ రోజు నీ రక్షణ గురించి సాక్ష్యం మాట్లాడబడుతుంది. నీ ఆత్మీయ జీవితాన్ని గురించి దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు తెలుసా? నీవు పొందిన సంతోషము ఎదుటవాడు కూడా పొందాలని ప్రార్థిస్తున్నావే, బాధపడుతున్నావే, ఏందండి ఆయనకి స్వార్థ చెప్తున్నావే, ఆ రోజు నీ రక్షణ గురించి ఆయన సంతోషపడుతున్నాడు. హల్లెలూయా. చాలా ముఖ్యం అండి. ఒక సేవకుడుగా సంఘానికి నేను మాట చెప్తాను, ఈ జీవితాన్ని ఆశీర్వాదముతోనే ముగించుకోవద్దు. ఈ బ్రతుకుని ఈ లోక సంబంధమైన కార్యక్రమముతోనే ముగించుకోవద్దు. ఈ జీవితాన్ని ఏదండి ఒక లోకస్తుడు లాగా ముగించుకోవద్దు. ఈ జీవితాన్ని దేవుని చిత్తము నెరవేర్చిన వాడిని ముగించుటకు ప్రయాసపడతా. హల్లెలూయా. పరలోకము దృష్టిలో పరలోకములో ఉన్న దేవుని దృష్టిలో అతి శ్రేష్టమైన వాడు ఎవరు అంటే, ఈ భూమిలో నశించే వారిని యేసయ్య సువార్త చెప్పి రక్షణలో నడిపిస్తున్నాడు చూసారా, ఆ వ్యక్తి పరలోకంలో అన్నిటికంటే శ్రేష్టమైన వాడుగా పిలువబడతాడు. హల్లెలూయా. ఈ భూమిలో నుండి మనం ఏది కూడా పరలోకానికి తీసుకొని వెళ్ళమండి. కానీ నువ్వు ఎవరి కొరకు ప్రార్థించావో, ఎవరికి స్వార్థ ప్రకటించావో, ఎవరి కొరకు నువ్వు ఉపవాసించావో, ఎవరిని సంఘానికి తీసుకుని వచ్చావో, ఆత్మ పరలోకానికి వస్తుంది. పరలోకంలో ఆ ఆత్మ నిలబడి చెప్తా తెలుసా? నేను ఒక సేవకుడిగా మారుటకు ఏందండి ఈ సహోదరుడు కారణం. నేను ఈ భూమిలో పరిశుద్ధుడిగా జీవించుటకు ఈ సహోదరుడు కారణం. ఈ భూమిలో నేను కొన్ని వందల ఆత్మల్ని దేవుడి దగ్గర నడిపించుటకు ఈ సహోదరుడు కారణమని మనము నడిపించిన వాడు మనని గురించి సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. ప్రపంచంలో గొప్ప ఉజ్జీవానికి కారణంగా జీవించిన ఒక సేవకుడు డిఎల్ మూడీ గారు అంటారు. డిఎల్ మూడీ ఆయన పరిచర్య సండే క్లాస్ పరిచర్య. ఆ డిఎల్ మూడీ గారు ప్రారంభ పరిచర్య ఏమిటండి? సండే క్లాస్ పరిచర్య. ఇప్పుడైనా పిల్లలకి చాక్లెట్ చూపిస్తే చాలు వచ్చేస్తారు. హల్లెలూయా. ఆ కాలంలో ఈ సండే క్లాస్ పరిచర్యలో కూడా ఈ డిఎల్ మూడీ గారికి అప్పగించిన బాధ్యత పని ఏమిటంటే, సండే క్లాస్ నడిపించే బాధ్యత కాదు,
8 గంటలకి సండే క్లాస్ అంటే ఆ ఊర్లో ఉన్న పిల్లలందరినీ ఈయన తీసుకొని వెళ్ళి వారందరినీ అక్కడ సమకూర్చాలి. ఈయన వస్తున్నాడని తెలియగానే పిల్లలు మంచ కింద దూరుతారు, చెట్లు వెనకెళ్ళి దాక్కుంటారు, ఏంటంటే కిచెన్ రూమ్లో వెళ్ళి దాక్కుంటారు. ఒక 20 ఇంట్లో పిల్లలు ఉన్నారంటే 20 ఇంట్లో పిల్లలు ఒకళ్ళు మంచం కింద, ఒకళ్ళు ఫ్రిడ్జ్ వెనక, ఒకళ్ళు చెట్టు వెనక, ఇంటి అక్కడక్కడ దాక్కుంటే ఆలోచించండి. ఈ పిల్లలందరినీ సమకూర్చి వాళ్ళతో ప్రేమతో మాట్లాడి వాళ్ళకి ముచ్చట్లు చెప్పి ఆ పిల్లలందరినీ సండే క్లాస్కి తీసుకొని రావాలి. ఇది ఆయన పని. కానీ ఎంత ఓపికతో, ఓర్పుతో ఈయన ఆ పనిని చేస్తాడంట. ఒకవేళ ఒక బిడ్డ మంచ కింద వెళ్ళి దాక్కుంది అనుకోండి, ఈయన కూడా బిడ్డలాగానే మంచ కింద ఈయన కూడా అలాగనే వెళ్తాడంట. వెళ్ళి ఆ బిడ్డతో ముచ్చట్లు చెప్తాడంట, నవ్విస్తాడంట, మరలా అక్కడి నుంచి మోసుకొని వచ్చి సండే క్లాస్లో వదులుతాడంట. ఇది ఆ సేవకుడు పరిచర్య. ఆయన యథార్థతని చూశాడు, ఆయన ఆయన ఆసక్తిని చూశాడు, యేసయ్య ప్రేమ మీద ఆయనకున్న పట్టుదలని చూశాడు. దేవుడు ఆయనను వాడుకొనటం మొదలు పెట్టాడు. ఖండాన్ని కదిలించాడండి. ఖండాన్ని కదిలించాడు. ఒక పరిశుద్ధుడు చెప్పిన మాట నాకు ఇప్పుడు కూడా గుర్తు ఉంది. నీ వీధిలో, నీవు నివసించే వీధిలో యేసయ్యాన్ని తెలుసుకోకుండా, రక్షణ పొందకుండా ఒక వ్యక్తి మరణించారంటే దానికి బాధ్యత నువ్వు అన్నాడు. హల్లెలూయా. దానికి బాధ్యత నువ్వు అన్నాడు. అలా అంటే మన ముందు ఎంతమంది మరణించి ఉన్నారు? ఇదే ఒక ఆత్మ భారముంటే వారి కొరకు మనం ప్రార్థించి ఉంటాం, ఉపవాసించి ఉంటాం, వాళ్ళతో ఏదో ఒక విధంలో మాట్లాడి ఉంటాం. ఇలా దేవుడు సేవకుడిని వాడుతూ ఉంటే ఒకరోజు ఒక సేవకుడు, పేరు మర్చిపోయాను, ఆ సేవకుడు తన సేవని ముగించుకొని తన ఇంటికి ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు ఒక బస్ స్టాండ్ కనబడుతుంది. ఆ బస్ స్టాండ్కి బయట చూడండి, కొన్ని అడుక్కున్న వారు, అటువంటి వాళ్ళు అక్కడ పనుకుంటారు. ఈయన అలాగనే వచ్చే మార్గంలో అక్కడ ఇంచుమించి ఆ రాత్రి అక్కడ వణుకుతూ పనుకొని ఉన్నవారు సంఖ్య ఇంచుమించి 41 అనుకుంటున్నాను. లెక్క కొంచెం ముందు వెనక ఉండవచ్చా. ఒక 41 మంది అక్కడ పనుకొని ఉంటే వారిలో ఎవ్వరికి కూడా యేసయ్య అంటే తెలీదు. వారికి ఎవ్వరికి కూడా యేసయ్య అంటే తెలీదు. ఈ సేవకుడు ఆ మార్గంగా వస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడంట. వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పు, వారి కొరకు ప్రార్థించు అన్నాడంట. వినాలి. వారి కొరకు సువార్త చెప్పు, చిన్న ప్రార్థన చేసి వెళ్ళంటే, దేవా అలసిపోయి ఉన్నానయ్యా, వీళ్ళు ఇక్కడేగా ఉంటారు, వీళ్ళు ఎక్కడ వెళ్ళినా రాత్రి ఇక్కడేగా వస్తారు, నేను ఉదయం వచ్చి నేను వీళ్ళకి సువార్త చెప్తాను అంటే, ఈ ప్రజలు వీళ్ళు ఉన్న స్థలానికి పక్కనే ఈయన కూడా ఉన్నాడు, కొంచెం దూరంలోనే, కనుక నేను ఉదయం కూడా వచ్చి వీళ్ళని కలుస్తానయ్యా అని వెళ్ళిపోయాడంట. ఇంకా తిని అలసిపోయాడు కనుక తన ఇంట్లో ఆయన తన బెడ్రూమ్లో నిద్రపోతూ ఉంటే మధ్యరాత్రిలో బయట నుంచి భయంకరమైన కేకలు వినబడుతుందంట. అలాగనే మంట ఏందండి, ఆ వేడి ఈయనకి ఏందంటే కనబడుతుందంట. ఏంది ఇంత వెలుతురు కనబడుతుంది, ఏంది కేకలని బయట చూస్తే ఆ బజార్ మొత్తానికి ఏదో నెప్పు ప్రమాదము కలిగింది. ఆ పట్టణంలో కొన్ని ఇల్లు అన్నీ ఖాళీ బూడిదిగా మారుతూ ఉంటే ఈయనకి ఆ 41 మంది గుర్తుకు వచ్చారు. పరిగెత్తుకొని వెళ్తే వాళ్ళందరూ ఖాళీ చనిపోయాడు. అందుకే దేవుడు ముందు రాత్రి అన్నాడు, వాళ్ళని కలువు,
2 మాట వాళ్ళకి చెప్పేసి ప్రార్థన చేస్తే వాళ్ళు రక్షించబడతారు. వాళ్ళు చనిపోయినా కూడా పరలోకానికి వచ్చేస్తాడు. చిన్న నిర్లక్షణ, చిన్న నిర్లక్షణ, ఉదయం చూస్తానులే, గంట తర్వాత చూస్తానులే. ఒకళ్ళ దుఃఖాన్ని నువ్వు చూసిన తర్వాత కూడా దాటి వెళ్తున్నావంటే నీలో యేసయ్య ప్రేమ సరిగా లేదని అర్థము. ఒకడి అవసరాలు తెలిసి కూడా నీ హృదయాన్ని కఠినపరుచుకొని తన పని తన కార్యమని వెళ్తున్నావంటే, సాకులు చెప్తున్నారంటే, కారణాలు చెప్తున్నారంటే, నిర్లక్ష్యం చూపిస్తున్నారంటే, తర్వాత అంటున్నావంటే తీర్పు దినములో ఏ సమాధానం చెప్తారో, ఏ సమాధానం చెప్తారో. మరో క్షణంలో ఆ ఆత్మ పరిస్థితి ఏమైద్దో. ఆ బూడిది దగ్గర నిలబడి సేవకుడు ఏడ్చాడంట. నా వలన 41 ఆత్మ నరకానికి పోయింది. నా నిర్లక్ష్యం వలన, నా నిద్ర వలన, నాలో కనబడిన ఆ నీరసముకి నేను చోటిచ్చాను కనుక ఈ 41 మంది సువార్త వినకుండా, యేసయ్య ప్రేమని తెలుసుకోకుండా, రక్షణ లేకుండా నరకానికి వెళ్ళిపోయారు. నేనే కారణనని ఏడిచాడంట పిచ్చివాడులాగా. ఒక సేవకుడిగా నేను మీకు చెప్తాను, మన జీవితంలో ఎవరైనా దుఃఖముగా కనబడుతున్నారంటే వాళ్ళతో మాట్లాడండి. చిన్న ప్రార్థనను వాళ్ళకి చెయ్యండి, నిర్లక్ష్యం చెయ్యవద్దు. ఒకళ్ళు బాధలో ఉన్నారా, ఒకళ్ళు దుఃఖంలో ఉన్నారా, ఒకవేళ నీ దగ్గర వచ్చి నీకు కనబడి వెళ్ళి ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు కదా. కానీ నీ దగ్గర వచ్చినప్పుడు నువ్వు ఒక చిన్న మాట చెప్పి చిన్న ప్రార్థన చేసి ఉంటే ఆ ఆత్మహత్య తలంపుని దేవుడు మార్చడా? మన ఒక్క మాట ఒక ప్రాణాన్ని తప్పించే ప్రభావం ఉందండి. ఏదో ఈ బ్రతుకు కడుపు నింపుకుంటాను కాదు, ఈ బ్రతుకు ఏదో చక్కని ఇల్లు కట్టుకుంటాను కాదు, ఈ బ్రతుకు ఏదో ఈ భూమిలో నేను పేరు ప్రస్తావం సంపాదించే వరకు కాదు. ఆ నిత్య జీవితానికి నేను వెళ్ళుటకు, నిత్య జీవితానికి నాతో పాటు కొందరిని తీసుకొని రావాలి. అది జీవితం. అందుకే మనం సువార్త పెడుతున్నాం. మనకి ఏదైనా వచ్చిద్దనా, మనని గుర్తు చెయ్యాలన్నా, పేరు ప్రస్తావము కొరక కాదుగా. ఎలాగైనా సరే కష్టము ఉన్నా కొరే, ఎందుకు అందరు మన ధనాన్ని సమకూర్చి, ఎందుకు 10 మందికి భోజనం పెట్టి, కొందరిని సమకూర్చి, సేవకుల్ని పిలిపించి ఎందుకండి ప్రేమని తెలియచేస్తున్నాం? ఎలాగైనా సరే ఆత్మలు పరలోకానికి రావాలి, నరకానికి వెళ్ళకూడదు. నా ప్రాంతం నరకానికి వెళ్ళకూడదు, యవనస్తులు నరకానికి వెళ్ళకూడదు, తండ్రి లాంటి వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు, తాగుడులోనే వారు చనిపోకూడదు, విభచారంలో వారు చనిపోకూడదు, లోకంలోనే చనిపోకూడదు. ఈ బాధ్యత దేవుడు మనకిచ్చాడు. అంబానికి ఇయ్యలేదు, ధనవంతుడికి ఇయ్యలేదు. సువార్త బాధ్యత, ఆత్మల్ని రక్షించే బాధ్యత కేవలం దేవుని పిల్లలైన మనకిచ్చి ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ మనకి విలువ లేకపోవచ్చు, ఇక్కడ మనకి ప్రతిఫలం లేకపోవచ్చు, నిత్య రాజ్యంలో కోట్లు దూతల ముందు యేసయ్య నిలబడి మనని గణపరుస్తాడు. హల్లెలూయా. దూతలారా, మీరందరూ సృష్టించబడిన మొదలుకొని ఇప్పటి వరకు నన్ను ఆరాధిస్తూ ఉన్నారు, కానీ నా కుమారుడు, నా కుమార్తె నా ప్రేమని అనుభవించిన తర్వాత దుఃఖమైన, బాధ అయినా, కష్టమైన, కొదువైన, హింసలైన నా ప్రేమని తెలియచేసి ఇక్కడ ఒక గుంపు జనులు కనబడుతున్నారే, ఇక్కడ సేవకులు కనబడుతున్నారే, ఇక్కడ ప్రార్థన యుద్ధులు కనబడుతున్నారే, ఇక్కడ ఈ మనుషులు కనబడుతున్నారే, నా కుమారుడు నా ప్రేమని చెప్పి వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చాడు అంటాడు మనని చూసి. ఆ సాక్ష్యము కొరకు ఈ భూమిలో మనం జీవించుముగాక. హల్లెలూయా. ఇంటిలో ఉన్నవారైనా సరే, బయట ఉన్నవారైనా సరే, మీ ప్రార్థనలో ఒక భారం ఉండాలి. దేవా, నేను ఎవరికైనా నీ ప్రేమని చెప్పాలి, నీవు నాకు చేసిన మేలుని సాక్ష్యంగా ఎవరికైనా చెప్పాలయ్యా. అటువంటి వారిని నాకు నడిపించండి అయ్యా, నాకు చూపించండి అయ్యా. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ 4వ అధ్యాయములో ఈ పనిని చూడండి అమ్మా. 29వ వాక్యం చదువుతారా?
29వ వాక్యం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలమ్మా. ఈ సమరి స్త్రీ ఎటువంటి స్త్రీ అంటే, ఈ స్త్రీ వ్యభిచారము చేసే స్త్రీ, తన శరీరాన్ని అమ్ముకొని సంపాదించే స్త్రీ, అక్రమము సంబంధంలో జీవించే స్త్రీ. ఆ వాక్యం వరకు చదువుతారా? 17వ వాక్యం, 17, 4:17. ఆ స్త్రీ నాకు 16 చదవండి. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రా చెప్పెను. ఆ స్త్రీ పెనిమిటి లేదనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేదని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. ఆ మాట చెప్పగానే ఆమె ఏంటంటే ఒక్క క్షణానికి హార్ట్ బీట్ బంద్ అయిపోయింది, ఆగిపోయింది. ఆమె అంటుంది, నా బ్రతుకు మొత్తం ఈయన చెప్పేశాడే, నా రహస్య పాపం మొత్తం చెప్పేశాడే. ఇక్కడ యేసయ్య నేను తప్ప ఎవ్వరు లేదే, కానీ నా బ్రతుకుని మొత్తం చెప్తున్నాడే. ఇంతకుముందు 5 నేను అక్రమం సంబంధాన్ని కలుపుకున్నాను, కానీ అది నా భర్త కాదనుతున్నాడు. ఇప్పుడు నేను ఒక పాపంలో ఉన్నాను, ఇది కూడా నా పెనిమిటి కాదన్నాను. ఈయన ప్రవక్త, ఈయన మేసియా, ఈయనే క్రీస్తు, నన్ను గురించి పూర్తిగా చెప్పేశాడే, ఈయనే నిజమైన దేవుడు అని ఏందండి ఆ మాటకి తనని పూర్తిగా అప్పగించింది. ఏందండి తన పాపముని ఒప్పుకుంది. ఇక ఈ పాప జీవితం వద్దని తీర్మానించింది. యేసుని సొంత రక్షకుడుగా ఏందండి అంగీకరించింది. ఆ క్షణములో ఆ రోడ్డులోనే, ఆ బావి ముందే, ఇంకను నాకు పాప బ్రతుకు వద్దు, నాకు పరిశుద్ధ బ్రతుకే కావాలి, ఇంకను నాకు లోక బ్రతుకు వద్దు, ఇంకను దేవుని కొరకే జీవిస్తాను, ఇంకను ఈ శరీరము కొరకు ఈ శరీరం అమ్మి నేను జీవించను, ఇంకను ఈ శరీరములో నుండి, ఈ జీవితంలో నుండి యేసయ్య ప్రేమని నేను తెలియచేసి నాలాంటి అనేకులని ఈ మంచి జీవితానికి నడిపిస్తానని తీర్మానించుకుంది. అలా తీర్మానించుకున్న ఎమ్మటే 29 ఎమ్మటే ఆ ఊరికి పరిగెత్తుకొని వెళ్ళింది. ఆ ఊర్లో ఉన్న వారు అందరిని పిలిచి ఏం చెప్పింది? మీరు వచ్చి నేను చేసిన వాణిని రండి రండి. ఆమె అంటుంది, నా బ్రతుకుని మార్చిన వాడిని నేను మీకు చూపిస్తాను రాని. ఇది సువార్త, ఇది సువార్త. దేవుని చిత్తం అంటే ఏమిటి? నేను పొందిన రక్షణ, నేను పొందిన మేలు, నేను పొందిన ఆ మంచి బ్రతుకుని ఎదుట వారికి కూడా ఏందండి చెప్పేది సువార్త. ఆమె ఏ రోజు రక్షించబడింది చెప్పండి? ఆమె రక్షించబడి కొన్ని గంటలు అయి ఉంటాయా? అంతేనాయా? కొన్ని గంటలు కూడా ఎక్కువ. ఏదో ఒక గంట 2 గంట యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు, జీవితం మారిపోయింది. ఎమ్మట ఊరికి నాకు చెప్పండి, ఆమెకి ఏముంది? అసలు ఆమె ఎవరు అనే విషయం ఆ ఊర్లో అందరికీ తెలుసా తెలియదా? తెలుసు. ఆమె వ్యభిచార చేసే స్త్రీ అందరికీ తెలుసు, ఆమె చెడ్డ స్త్రీ అందరికీ తెలుసు, పురుషుల్ని చెడగొట్టే స్త్రీని తెలుసు, ఈమె వలన కుటుంబము చెడగొట్టబడుతుంది అని తెలుసు. ఆమెకి సమాజంలో మంచి పేరు లేదు, సాక్ష్యం లేదు, చీ అని అంటుగా అపవిత్రంగా చూసే ఒక స్త్రీ ఇప్పుడు పరిగెత్తుకొని వెళ్తుంది.
ఏందండి పరిగెత్తుకొని వెళ్ళి రండి, నా బ్రతుకులో ఏందండి నా బ్రతుకులో నేను చేసిన దాన్ని నాకు చెప్పి నా బ్రతుకుని మార్చిన వాడిని మీరు కూడా వచ్చి చూడండి అంటే, ఈమె చెప్పిన ఆ మాటని విని ఆ గ్రామంలో ఉన్నవారు అందరూ వచ్చారు. యేసయ్య ఉపదేశంని విన్నారు. గ్రామంలో ఉన్న అందరూ రక్షించబడ్డారు. ఇంకా 2 రోజులు యేసయ్య ఆ గ్రామంలో నివసించాడు. ఇంకా ఆ గ్రామంలో ఉన్న ఇంకా అనేకులు రక్షించబడ్డారు. అనేకులు దేవుని పిల్లలుగా మార్చబడ్డారు. నాకు చెప్పండి, ఒక గ్రామము మొత్తము కొన్ని గంటల్లోనే రక్షించబడుటకు, పాపములో శాపములో లోకముల నుండి విడిపించబడుటకు కారణం ఎవరు? ఒక వ్యభిచారి స్త్రీ కాదా? తన పాపంలో రక్షించబడి కొన్ని గంటల్లోనే ఒక ఊరిని రక్షణలో తీసుకుని వచ్చిందంటే యేసయ్య ప్రేమని ఆమె ఎంతగా అనుభవించి ఉండాలి. కొన్ని గంటల్లోనే. వాస్తవానికి ఆమె ఫీలింగ్ ఎలా ఉండాలి తెలుసా? నేను ఒక విభచారి స్త్రీ, నేను ఎలా వాళ్ళ దగ్గర నేను ఎలా వెళ్ళాలి? వెళ్తే నన్ను తప్పుగా మాట్లాడతారు, వెళ్తేచ్చి నువ్వు ఎందుకు ఇక్కడ వచ్చావు అని నన్ను తిట్టవచ్చు, దూషించవచ్చు. అంతేగాయా, ఆమెను గురించి గ్రామంలో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆమె వచ్చిందంటే ఇక్కడ ఎందుకు వచ్చావు కొట్టవచ్చు, దూషించవచ్చు, బూతులు తిట్టవచ్చు, ఆమెని స్త్రీలు కొట్టవచ్చు, ఏదైనా చేయవచ్చు. కానీ నన్ను ఎవరు ఏం చెప్పినా సరే, నన్ను తిట్టినా కొట్టినా, నా పాత బ్రతుకుని వాళ్ళు మాట్లాడినా, నా ముఖంలో ఉమ్మినా, నన్ను కొట్టినా, నా వస్త్రాన్ని లాగినా పర్వాలేదు. ఎందుకంటే నేను అనేకుల జీవితాన్ని పాడు చేసింది వాస్తవమే. నా వలన అనేకులు పాడైంది వాస్తవమే. నా వలన అనేక కుటుంబంలో దుఃఖము కలిగింది వాస్తవమే. నా వలన సమాజంలో యవన పిల్లలు చెడిపోయింది వాస్తవమే. నా వలన అనేకులు పాడయ్యారు కనుక ఇప్పుడు నాకు శ్రమ వచ్చినా సరే అనేకుల్ని యేసయ్య దగ్గర నడిపిస్తాను. ఇప్పుడు నాకు అవమానం వచ్చినా, నిందలు వచ్చినా, ఏళనం చేసినా, ఎవరు నన్ను గణపరచకపోయినా, ప్రేమించకపోయినా, కొట్టినా నేను భరించి నా వలన పాడైన వారి కంటే ఇప్పుడు నా బ్రతుకు నుంచి అనేకుల్ని యేసయ్య దగ్గర తీసుకొని రావాలని ఒక తీర్మానం. ఇదండి సువార్త. మీకు తెలియట్లేదా యేసయ్య ప్రేమని ఎలా చెప్పాలని? ఇంట్లో కూర్చోండి, సంఘంలో కూర్చోండి, ఒక పావు గంట యథార్థంగా ప్రార్థించండి. యేసయ్యా, నేను కొందరికి సువార్త చెప్పాలయ్యా, నేను కొందరిని సంఘానికి నడిపించాలి, రోగిలని సంఘానికి తీసుకొని రావాలి అయ్యా, దుఃఖంలో ఉన్న వారిని సంఘానికి తీసుకొని రావాలి, నీ ప్రేమని ఎలాగైనా సరే ఎదుట వాళ్ళకి చెప్పాలి. నాకు మీరు అవకాశం ఇవ్వండి, కృప ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి. నేను పొందిన రక్షణని నేను కొందరికి పంచాలయ్యా, నా సాక్ష్యాన్ని చెప్పాలయ్యా. నేను పరలోకానికి ఒట్టి చేతుతో రాకూడదయ్యా. నాతో నా స్నేహితులు, నాతో నా ఇంటి వారు, నాతో నా పొరుగువారు, నాతో పని చేసిన వారు, నాతో ప్రభువా మరి కొందరు నాతో కూడా పరలోకానికి రావాలయ్యా. ఇప్పటికి నేను చాలా ఆలస్యం చేసేసాను. ఇప్పటికి నీ చిత్తాన్ని నేను అర్థం చేసుకోకుండా పోయాను. ఇప్పటికి నేను నిర్లక్ష్యం చేసేసాను. ఇప్పటికి నేనని జీవించాను. ఇప్పుడు నీ చిత్తము నాకు అర్థమైంది. నాకు అట్టి కృపని దయచేయండి అని యథార్థంగా మన ప్రార్థన చేస్తే యేసయ్య ప్రేమని ఎదుట వాళ్ళకి తెలియచేయుటకు ఆయన మనకి కృప ఇస్తాడు, అవకాశం ఇస్తాడు, మార్గంని సిద్ధపరిచేస్తాడు. కొన్ని గంటలు అవసరం లేదండి, చెప్పే ఒక మాట ఒక వ్యక్తి జీవితాన్ని మార్చివేస్తాయి. ఇది నా జీవిత అనుభవం. రోడ్లు నేను ఎన్నాదేవి నుంచి సత్రమల్లికి నేను వెళ్తా ఉన్న మార్గంలో ఒక బార్ షాప్లో ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు ఏందండి ఆ బ్రాండీ సప్లై చేస్తూ ఉన్నాడు, ఫ్రై రైస్ అక్కడ సప్లై చేస్తూ ఉన్నాడు. వెళ్ళే మార్గంలో అలా నిలబడి ఒక్క మాట చెప్పి నేను వెళ్ళిపోయాను. ఒక మాట రాత్రి ఒక 7-8:30 టైంలో ఒక మాట చెప్పి వెళ్ళిపోయాను. 6-7 సంవత్సరాల తర్వాత నేను కావలిలో ఒక మీటింగ్లో నేను ప్రసంగం చేస్తూ ఉంటే నాకు ట్రాన్స్లేషన్గా ఈ యవనస్తుడే వచ్చాడు. వెళ్ళే మార్గంలో ఒక్క మాట చెప్పి వెళ్ళాను. ఒక గొప్ప సేవకుడిగా తయారయ్యాడు. ఆయన బైబిల్ కాలేజ్ టీచర్గా ఉన్నాడు. ఆయన కింద 2 సంఘం ఉంది. నార్త్లో ఎన్నో స్థలంలో వాడబడుతున్నాడు.
అందుకే నేను ధైర్యంగా మీకు చెప్తున్నాను, మీకు ఆ ఆత్మ భారము నేను పొందిన రక్షణ ఎదుటవాడు పొందాలి. నా ఇంటిలో ఎవ్వరు కూడా రక్షణ లేకుండా మరణించకూడదు, ఇది మీ తీర్మానమై ఉండాలి. నా రక్త సంబంధంలో రక్షణ లేకుండా ఎవరు కూడా మరణించకూడదు, ఇది మీ తీర్మానమే ఉండాలి. నేను నివసించే ప్రాంతంలో నేను మరణించే మునుపు అనేకుల్ని రక్షణలో నేను నడిపించాలి, ఒకరోజు పరలోకంలో వారు కనబడాలని నీ తీర్మానం. నా దేవుడు నేను వాడుకుంటాడు. నాకు ప్రార్థన తెలియదని చెప్పవద్దమ్మా, నాకు జ్ఞానము లేదని చెప్పవద్దమ్మా, నాకు అవకాశం లేదని చెప్పవద్దు, నాకు భయంగా ఉంది చెప్పలేదు. నిన్ను వాడుకునేది ఆయన బాధ్యత, నన్ను వాడండి అని చెప్పేది నీ బాధ్యత. నేను కొందరు మరణాన్ని నేను చూసి ఉన్నాను, రక్షణ లేకుండా. బాగా పరిచయమైన వాళ్ళు మిస్ చేశానని బాధ నాకు ఉంది. ఈ దేశంలో ఆత్మల్ని గురించిన బాధ్యత కేవలం దేవుని పిల్లలకి ఇచ్చి ఉన్నారండి. మనం ప్రార్థించకపోతే, మనము సువార్త చెప్పకపోతే, మనము యేసే ప్రేమని చెప్పకపోతే మరి ఎవ్వరు కూడా ఈ భూమిలో లేదండి వారిని రక్షించుటకు. ఎందుకు దేవుడు నీకు చదువు ఇచ్చాడు? ఎందుకు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు? ఎందుకు దేవుడు నీకు స్వరం ఇచ్చాడు? ఎందుకు దేవుడు నీకు ప్రార్థన కృపనిచ్చాడు? ఎందుకు దేవుడు నిన్ను ఒక ఆత్మీయ సేవకుడితో దేవుడు ఐక్యతపరిచాడు? ఒక ఉద్దేశం లేదంటారా? ఒక ఉద్దేశం లేదంటారా? నా కోరికలు నెరవేర్తే చాలంటారా? నా పిల్లలు బాగుంటే చాలంటారా? నేను ఒక ఆశీర్వాదం పొందాలని ఉద్దేశం మీద దేవుడు పరలోకాన్ని విడిచి వచ్చాడు. నేను ఆశీర్వాదం పొందాలని ఆ ఒక్క ఉద్దేశం మీద ఆయన నా కొరకు సిలువలో మరణించాడు. ఆశీర్వాదం అంటే ఓ మాటతోనే నేను ఆశీర్వదించవచ్చు కదా. దాని కొరకు మరణించవలసిన అవసరం లేదు, కొట్టబడవలసిన అవసరం లేదు, నలుగ కొట్టబడవలసిన అవసరం లేదు, రక్తము కార్చవలసిన అవసరం లేదు, హింసించబడవలసిన అవసరం లేదు. ఇంత గొప్ప సిలువ త్యాగము నేను ఆశీర్వాదం పొందాలని ఉద్దేశం మీద వరకు కాదమ్మా. నీ చిన్న యథార్థత, చిన్న ప్రార్థన, నీ అవసరాలన్నీ తీర్చబడతాయి. ఆశీర్వాదం కంటే మించి ఈ జీవితంలో దేవుని చిత్తం తెలుసా? నీలాగా కొందరు సంఘానికి నడిపించబడాలి, నీలాగా కొన్ని యవనస్తులు సంఘానికి రావాలి, నీలాగా కొన్ని కుటుంబము సంఘానికి రావాలి. యేసు రాకడ సమీపంగా ఉంది. తన పాపముల నుండి రక్షించబడి కొన్ని గంటల్లోనే ఒక గ్రామముని దేవుళ్ళు నడిపించింది. సిగ్గుపడలేదు, తలదించుకోలేదు, ఆలోచించలేదు, మనుషులు ఏ అనుకుంటారని ఎటువంటి ఆలోచన లేకుండా యేసయ్యని ఘనపరిచిందంటే మనకి ఎంత గొప్ప గొప్ప అవకాశాలు, సందర్భాలు, సమయాలు ఉంది. ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రతి ఒక్కరు ఆత్మల్ని నడిపించే బాధ్యత కలవారు. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఇంకా 4 నెలలు ఉంది అని చెప్పవద్దు. కన్ను ఎత్తి చూడండి మనుషుల పరిస్థితి. నరకంలో కేకలు, సమాజంలో జరిగే పాపము, ఘోరమైన కార్యము, యాక్షన్లు చూడండి. కొంచెం వార్తని చూడండి, కొంచెం కన్ను ఎత్తి చూడండి, నా చుట్టూ జరిగే కార్యమును చూడండి. సరిగా మనకి అర్థమవుతే మనకి నిద్ర పట్టదండి. సరిగా నీకు యేసయ్య ప్రేమ అర్థమైపోతే, సరిగా ఆత్మలు భారము నీకు అర్థమైపోతే నీకు నిద్ర పట్టదు. యేసయ్య కొరకు నేను ఏం చేశానని ప్రశ్నించుకోండి. యేసయ్య కొరకు ఏదైనా చేయాలని నువ్వు లేస్తావు, నిలబడతావు, ప్రార్థన చేస్తావు, కృప పొందుతావు. ఎందుకంటే యేసయ్య రాకడ సమీపంగా ఉంది. సంగమా, మనము సిద్ధపడాలి. మనతో పాటు ఒక గుంపు జనముని సిద్ధపరచాలి. కనుక దేవుడు మనని ఈ భూమిలో ఉన్నంత వరకు ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు, మనని కొదువు లేకుండా చూసుకుంటాడు. కానీ నేను నశించిన వారిని వెతికి యేసయ్య ప్రేమని చెప్పి వారిని కూడా సంఘానికి నడిపించే బాధ్యత గల ఒక దేవుని పిల్లలుగా మనం జీవించుముగాక.
అందరు మోకరిస్తామా? చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. దేవానికి స్తోత్రం. దేవా, ఆత్మ భారముని నాకు దయచేయండి అయ్యా. ఆత్మ భారముని నాకు దయచేయండి అయ్యా.